హాయ్ అందరికీ స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పావు కిలో చికెన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. అంతేకాకుండా ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీటినన్నిటిని మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై పాన్ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒకటొకటిగా వేసుకుని వేయించుకోవాలండి. ఇవైతే బాగా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వేరొక బాండీ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీ కూడా వేసుకొని ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత 2 గ్లాసెస్ రైస్ ని అయితే నేను ముందుగానే వండి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఆ రైస్ ని అయితే వేసేసుకోవాలి. రైస్ పైన 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి. అలాగే ముందుగానే నేను 2 ఎగ్స్ ని అయితే స్లైసెస్ కింద వేయించుకుని పెట్టుకున్నాను. ఎగ్ స్లైసెస్ అలాగే ముందుగా వేయించుకున్న చికెన్ ఫ్రైని కూడా వేసేసుకుని ఫ్లేమ్ ని అయితే హైలో పెట్టి ఒక 3 మినిట్స్ అయితే బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో. మొత్తం వెజిటేబుల్స్, రైస్, చికెన్ ఫ్రై, ఎగ్ ఫ్రై మొత్తం అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. 3 మినిట్స్ హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్ కి మిరియాల పొడి ఫ్లేవర్, సోయా సాస్ ఫ్లేవర్ బాగా పట్టి సేమ్ స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ లా అదే టేస్ట్ తో ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, చాలా సింపుల్ గా స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది.